అందరికీ నమస్కారాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా అభివృద్ధినటువంటి ఈ తరుణంలో సుదీర్ఘ దూరంలో ఉండేటువంటి వ్యక్తుల నుండి మన ప్రత్యక్షంగా మాట్లాడడం జరుగుతున్న పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఉండేటువంటి వస్తువులు మనకి నచ్చినవి మన ఇంట్లోనే కొనుగోలు చేసుకునే ఈ తరుణంలో ఏ రకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఊహించిన మలుపులు తిరిగినటువంటి ఈ నేపథ్యంలో యువత తన తాలూక ప్రాధాన్యతలను సవరించుకొని తన అభిరుచి రంగంలో ఏ ప్రాధాన్యత రంగం ఉందో గుర్తించుకొని ఆ రంగంలోనే తన నైపుణ్యాలు సంపాదించుకోవడం నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధిని పొందడం చాలా సులువు, ఈజీ. ఆ దిశగా మనం మన పిల్లలకి శిక్షణ, కౌన్సిలింగు, గైడెన్స్ అందించవలసిన ఆవశ్యకతను దయచేసి ప్రజలు గుర్తించండి, ఇప్పుడు ఆలోచించండి. మారుతున్న వ్యవస్థలు, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంతో నేటి అన్ని రంగాల్లో మార్పులు గమనిస్తూ అందుకు తగ్గ పిల్లల్లో దాగి ఉన్న రంగంలో ఫలితాలు 100% వస్తాయి. ఆ దిశగా పిల్లల నైపుణ్యాలు పెంచాలి. ఆదరణ ఉన్న కోర్సులు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న కోర్సులు బిజినెస్ మేనేజ్మెంటు, కామర్సు, సైన్సు, కంప్యూటర్సు, ఫార్మసీ, న్యాయ సంబంధ సలహా మార్పులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యానిమేషను, స్టడీ మెటీరియల్, అగ్రికల్చరల్ సైన్స్, ఆర్కిటెక్చర్ మొదలగు వివిధ రంగాలు ఉన్నాయి. వాటిల్లో ఏ రంగంలో మన అభిరుచి రంగం గుర్తించుకుని ఆ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువత చదవాలి. మన కర్తవ్యం. పూర్వం వలె ఆర్థిక రాజకీయ ప్రభావాలు పనిచేయవు. ఆర్థిక రంగంలో వస్తున్న కోర్సుల్లో ఏ రంగంలో మన పిల్లలు కీలకమైన నైపుణ్యాలు ఇష్టపూర్వకంగా చేయగలరో ఆ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి చేయాలి. నేడు కార్పొరేట్ సంస్థలు నైపుణ్యాలు 1, సమర్థత 2, విశ్లేషణ సామర్థ్యాలు 3, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వారిని మాత్రమే నియమిస్తున్నారు. అందుకు మనం మేధావుల సలహాలు, సూచనలు ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో పిల్లలు నిశ్చితంగా మనతో పాటు వారికి యాజమాన్యం అందిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్లు, వారు అందించే సాధనతో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఉపాధి ఈజీగా పెరుగుతుంది. ప్రాధాన్యత అంశాలు. పిల్లల విద్యలో చూపిస్తున్న వ్యక్తిగత, సామాజిక, జాతీయ అంశాలపై అవగాహన గమనించాలి. అభివృద్ధి, విద్యావసరాలపై ప్రపంచీకరణ ప్రభావం గమనించాలి. మార్పులు సహజం. పరిమాణాత్మక, గుణాత్మక విద్యా విస్తరణ కోసం విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా విద్యా వ్యవస్థ ప్రతినిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక మార్పుకు లోనవుతూనే ఉంటుంది. అది గమనించాలి. చైతన్య కార్యక్రమాలు, సమాజ శ్రేయస్సు, యువతలో గల సహజ సామర్థ్యాలు గుర్తించగల మేధావులు, అనుభవం గల అధ్యాపక ఉపాధ్యాయులు, సంబంధిత రంగంలో పదవి విరమణ చేసిన వారిని సమన్వయపరిచి ముఖ్యంగా తల్లిదండ్రులను, పిల్లలను సహృదయంతో ఆహ్లాదకర వాతావరణంలో యథార్థ పరిస్థితులు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు, ప్రచార మాధ్యమాలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా యువత ప్రాధాన్యత రంగాలు పొందేటట్లు చేయవలసిన అవసరం తల్లిదండ్రులకి ఉంది. అందుకు తగ్గ వాతావరణాన్ని అన్వేషించి పిల్లలకు అందిస్తే విజయాలు వస్తాయి అనేది నా భావన. నా పేరు హిమంత బైరాగి. కాంటాక్ట్ నెంబర్ 9908354090. ఆ స్టవాన్ని